బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 2 ప్రైవేట్ హోటల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ చేశారు. దీంతో పోలీసులకు హోటల్ నిర్వాహకులు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 2 ప్రైవేట్ హోటల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ చేశారు. దీంతో పోలీసులకు హోటల్ నిర్వాహకులు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫోన్ ఇన్లో అందిస్తారు. సెల్వం, చెప్పండి, ఇక తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, దీనికి సంబంధించి చూసుకుంటే ఈ రోజు ఉదయం కూడా 10 గంటల ప్రాంతంలో తిరుపతిలోని 2 ప్రధాన హోటళ్లకు కూడా బాంబు బెదిరింపులు వచ్చినట్టు కూడా ఒక మెయిల్స్ ద్వారా కూడా ఆ హోటల్ నిర్వాహకులు కూడా ఇటు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఏదైతే కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదుల నుంచి కూడా ఈ మెయిల్ వచ్చినట్టుగా కూడా అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ హోటల్లో కూడా 3 RDX బాంబులు పెట్టామని చెప్పి కూడా ఆ మెయిల్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా చూసుకుంటే ఏదైతే ఈ రాజ్ పార్క్ హోటల్ ఉందో గతంలో కూడా అనేక మార్లు కూడా ఈ హోటల్కి బాంబు బెదిరింపు మెయిల్స్ కూడా వచ్చాయి. అప్పుడు కూడా సంబంధించి డాగ్ స్క్వాడ్ అప్రమత్తం అవ్వడం, వెళ్ళడం, చెక్ చేయడం, అనంతరం కూడా ఏమీ లేదని చెప్పి కూడా అక్కడి నుంచి ఊపిరి పీల్చుకొని తిరిగి రావడం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా నిన్నటి రోజు కూడా చూసుకుంటే ఇటు చిత్తూరు కోర్టుకు కూడా ఒక బాంబు బెదిరింపు వచ్చింది. ఈ రోజు చూసుకుంటే ఈ విధంగా దీనికి సంబంధించి హోటల్ నిర్వాహకులు ఒక మాట అయితే చెప్తున్నారు. గతంలో కూడా అనేక మార్లు ఈ విధంగా మెయిల్స్ వచ్చాయి కాబట్టి ఈ రోజు కూడా అదే విధంగా వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలా, ఎవరైనా ఆకతాయిలు పనిచేస్తున్నారా లేకపోతే నిజంగానే ఈ విధంగా మెయిల్స్ వస్తున్నాయనే కోణంలో కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేయాలా, దర్యాప్తు చేసి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఆ దిశగా కూడా పోలీసులు అడుగులు వేసి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా అయితే కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సావన్ సెల్వం, అసలు బాంబు బెదిరింపు మెయిల్ ఎప్పుడు వచ్చింది, అలాగే మెయిల్లో ఏమేమి వివరాలు ఉన్నాయి? రైట్ శ్రావణి, దీనికి సంబంధించి చూసుకుంటే ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా ఈ మెయిల్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఈ సంబంధించి కూడా వెంటనే వీళ్ళు ఇటు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఈ మెయిల్లో కూడా చూసుకుంటే మాత్రం తాము పాకిస్తాన్ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టుగాను, అదేవిధంగా 3 RDX బాంబులు పెట్టినట్టుగాను ఈ మెయిల్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇది కూడా 1 గంట ప్రాంతంలో కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా ఆ మెయిల్లో కూడా వీళ్ళు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఈ వెంటనే దీనికి సంబంధించి హోటల్ నిర్వాహకులు అప్రమత్తమై ఇటు పోలీసు అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వడం, వెంటనే దీనికి సంబంధించి డాగ్ స్క్వాడ్తో కూడా ప్రత్యేక టీం అక్కడికి చేరుకొని క్షుణ్ణంగా కూడా అణువణువు కూడా పరిశీలించి అనంతరం కూడా ఇటు బాంబు లేదని నిర్ధారించుకున్నారు. అనంతరం కూడా ఇటు హోటల్ సిబ్బంది కావచ్చు, ఇటు పోలీసు యంత్రాంగం కావచ్చు దీనికి సంబంధించి కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఈ స్క్వాడ్ జరిగిన నేపథ్యంలో కూడా చుట్టుపక్కల కూడా ఎవరిని రానికుండా కూడా ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా ఒకటైతే మాత్రం తేట తెల్లమవుతుంది. ఇదివరకే 4 సార్లు కూడా ఈ హోటళ్ళకి బాంబు బెదిరింపు అయితే వచ్చినటువంటి పరిస్థితి. దీనిపైన మాత్రం అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలా, ఏదైతే ఇది ఆకతాయిలు పనా లేకపోతే ఇతరత్రా నిజంగానే ఈ మెయిల్స్ వస్తున్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇటు వీళ్ళు హోటల్ నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఇంకా ముఖ్య ప్రతినిధులు కూడా దీనిపైన కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం దీనిపైన పోలీసు యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సార్ సెల్వం, మరి భక్తులకు అధికారులు ఎలాంటి సూచనలు జారీ చేశారు? అంటే ప్రస్తుతం తిరుమలలో భద్రతా పరిస్థితి ఎలా ఉంది? రైట్, దీనికి సంబంధించి చూసుకుంటే కూడా ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. దీనికి సంబంధించి కూడా ప్రముఖులు కూడా ఈ ప్రాంతంలోనే ఈ హోటల్లోనే కూడా ఎక్కువగా బస చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సంబంధించి కూడా తరచూ ఈ విధంగా మెయిల్స్ రావడం కూడా పరిపాటిగా మారింది. అయితే గతంలో కూడా చూసుకుంటే ఇదే హోటల్కి అనేక మార్లు కూడా మెయిల్స్ రావడం, ఈ రాజ్ పార్క్ హోటల్కి మాత్రమే ఎక్కువగా ఈ మెయిల్స్ బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కూడా ఒక విధానంగా మారినటువంటి పరిస్థితి. దీంతో ఇటు విజిలెన్స్ అధికారులు కావచ్చు, తిరుపతి పోలీసు యంత్రాంగం, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా నేతృత్వంలో ప్రత్యేక టీం ఏర్పరిచి కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తుల్ని దానికి సంబంధించినటువంటి లాడ్జులను కూడా పూర్తి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా అనుమతులను ఉంటే కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇలాంటి టైంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా ఇటు హోటల్ నిర్వాహకులకు ప్రధానంగా చెప్తున్నారు పరిస్థితి. ఎవరైతే లాడ్జులకి వస్తుంటారో వెళ్తుంటారో వాళ్ళకి సంబంధించి క్షుణ్ణంగా సీసీ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ దగ్గర ఉంటే ప్రతిదీ సేకరించాలని చెప్పి కూడా ఇటు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ సెల్వన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.